ఈ మధ్య తెలంగాణలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆ ప్రెస్ మీట్‌కి అడ్రెస్ చేశారో, దానికి వారం 10 రోజుల ముందు నుంచి కూడా తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాక్టరు, రామారావు గారి విగ్రహం ఫ్యాక్టరు నడుస్తానే వచ్చాయి. ఏదేమైనా కూడా ఈ యొక్క ప్రెస్ మీట్ తర్వాత కాలంలో కూడా జనసేన తెలంగాణలో రానుంది. ఖచ్చితంగా పోటీ చేస్తా ఉన్నటువంటి మాటలకు కూడా అనేక మంది వాళ్ళదైన శైలిలో వాళ్ళు మాట్లాడడం జరిగింది. మనతో పాటు ఇవాళ తెలంగాణ వాసులు, ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులైనటువంటి డాక్టర్ లయన్ కొత్త రవీంద్రబాబు గారు అయితే ఉన్నారు. ఆయన అడిగి అసలు ఈ విషయంలో క్లైమాక్స్ ఏ విధంగా ఉండనుంది అని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, మీరు జనరల్ 1 వీక్ గ్యాప్ వచ్చిండొచ్చు కాక నేను మాట్లాడేటువంటి సబ్జెక్ట్ మూలాన మీరు అవకాశం ఇచ్చారు కాబట్టి అనేక విషయాలు డౌట్స్ ఈ వారం 10 రోజుల్లో ఉన్నటువంటి డౌట్స్ పటాపంచలు చేద్దాం అనుకున్నాను. అయితే సార్, పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో అడుగుపెట్టడం తప్ప ఒకటి, ఇఫ్ మీరు అదే గన ఒకవేళ తప్పు అనే గన అంటే నేనేమంటానంటే, ఒకవేళ నాది తెలంగాణ ఆంధ్రానా అనేది ఈ పక్షపాతం లేకుండా 10 మంది పోయి చెన్నైలో జాబులు చేసుకుంటున్నారు, ఢిల్లీలో జాబులు చేసుకుంటున్నారు, నోయిడాలో చేసుకున్నారు, గుర్గావ్ కేరళకు పోయి జాబులు చేసుకుంటున్నారు. ఇండియా మనది, తెలంగాణకి మీరు ఎట్టొస్తారా అంటే అది తప్పు కాదంటారా సార్? ఇప్పుడు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వచ్చేసి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున సభ పెట్టుకోవడం కోసం ప్లాన్ చేసుకున్నారు. అవును. ఇప్పుడు మీరు అడిగిన దానికి నేను ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల మీద చెలరేగిన దుమారం, రాజకీయపు రంగు, రాజకీయ ముసుగులో కొంతమంది దీన్ని ఫ్లేరప్ చేసిన విధానం, ఆ కామెంట్స్కి ప్రతి కామెంట్స్ మొదలు విశ్లేషణ చేసి అసలు సభకి పర్మిషన్ రిజెక్ట్ చేయడానికి గల కారణాలని లీగల్గా, లాజికల్గా, టెక్నికల్గా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం పార్టీలకు అతీతంగా. ఓకే. సరే, పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఆయన హైదరాబాద్ హోమ్ టౌన్. సరే, ప్రెస్లో కొన్ని అంశాలు మాట్లాడారు. మాట్లాడిన అంశాల మీద ఏ విధంగా తీసుకెళ్లారు అంటే రాజకీయ రంగు పులిమి రకరకాల అంశాలని విమర్శిస్తూ ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ లేవనెత్తారు. ఇది ఒక పెద్ద ఇష్యూ చేశారు, కావాలని చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా. పవన్ కళ్యాణ్ గారు ఆ మాటల్లో ప్రస్తావిస్తూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అప్పట్లో ఆయన ఉన్నప్పుడు లాంగ్ బ్యాక్ పవన్ కళ్యాణ్ గారిని బెదిరించిన అంశం ఒక అంశం మాట్లాడారు. ఆ అంశాన్ని తీసుకొని వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ఆత్మలాగా భావించే కేవీపీ రామచంద్రరావు గారు ఒక లేఖాస్త్రం సంధించారు. ఆ లేఖాస్త్రంలో సారాంశం ఏంటంటే, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ని బెదిరించలేదు, బెదిరించినట్టు ఈయన మాట్లాడాడు, తప్పు మాట్లాడాడు, ఏదన్నా నిరూపిస్తే నేను ఇంత ఇస్తా అంత ఇస్తా అని ప్రైజ్ మనీ కూడా ప్రకటించారు. పెద్ద ఎత్తున ఒక పాయింట్ మీద ఆయన భారీగా అటాక్ చేశారు. అది ఒక పార్ట్. రెండో పార్టు, ఈ మాటల మీద విగ్రహాల చుట్టూ తిరిగింది రాజకీయం. ఎన్టీఆర్ విగ్రహం అని, ఆ విగ్రహం అని, ఆంధ్రాలో ఈ విగ్రహం పెడతారా, ఈ విగ్రహాల చుట్టూ రాజకీయాన్ని కొంతమంది లేపారు. ఇంకా కొంతమంది ఏం లేపారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఆయనకి తెలంగాణలో ఉన్న ప్రముఖ వ్యక్తులకి ఉన్న సంబంధ బాంధవ్యాలను వివరించే ప్రక్రియలో భాగంగా పెద్దలు గద్దర్ గారు చాలా క్లోజ్ నాకు, నన్ను ఒరే అంటాడు, నేను అన్న అంటాను, అంత చనువు ఉంది నాకు, అటువంటి వాళ్ళందరూ నాకు ఇక్కడ బంధాలు ఉన్నాయి, బాంధవ్యాలు ఉన్నాయని చెబుతూ ఆయన ఒకసారి నా దగ్గరకు వచ్చి ఇట్లా బ్యాక్ పెయిన్ వస్తూ ఉంది, నాకు ఒక వెహికల్ ఇవ్వరా అని అడిగాడు, నేను ఒక కారు కొని పెట్టాను అన్నాడు. మీరు చెప్పిన విషయం పబ్లిక్ డొమైన్లో ఉంది, అందరూ విన్నారు, కారు కొని పెట్టారు, ఇవన్నీ విషయం. అయితే సార్, అసలు పవన్ కళ్యాణ్ గారు ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చిందంటే, నేను చెప్పినట్టు ఆ వారం 10 రోజుల ముందు నుంచి గద్దర్తో పాటు తిరిగితివి, గద్దర్ పంచినే చేరుతివి, అయితే ఈరోజు గద్దర్ నువ్వు పట్టించుకోలేదు అనేటువంటి మాట పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ ట్రిగ్గర్ చేసే ప్రయత్నం చేశారు. కాబట్టి ఆయన వివరణ ఇచ్చుకోవటం ఒకటి, రెండోది నాకు బంధం ఉంది, సంబంధం ఉంది అని ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. దాని మీద ఏం చేశారు, గద్దర్ గారి కూతురు వెన్నెల గారి చేత ఒక స్టేట్మెంట్ ఇప్పించారు. లేదు మాకు అట్లాంటిది ఏం జరగలేదు, ఇది దళితుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఎవరు ఇప్పించారు, కమ్యూనిస్ట్ వాళ్ళ, బీఆర్ఎస్ వాళ్ళ? స్ట్రైట్ గా చెప్పండి. అసలు దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయటం ఏంటి? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇందులో యాదగిరి అయినా ఒక పెద్ద ఆయన ఎంటర్ అయ్యాడు. ఆయన ఇచ్చేమంటాడు, 2006లోనే గద్దర్ గారికి ఇన్నోవా ఉంది, పవన్ కళ్యాణ్ ఏమి ఇప్పించలా అన్నాడు. అరే, ఇప్పించిందో లేరో అది సపరేటు. దీని మీద దళితుల ఆత్మగౌరవం విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చి దాని చుట్టూ తిప్పటం అంత అవసరమా? దీన్ని ఆ దళితుల అంశం కింద చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఇది ఒక రకంగా పెద్ద ఎత్తున దుమారం లేపారు. ఇంకొక అంశం ఏం చెప్పాడు పవన్ కళ్యాణ్, ఇప్పుడు వేరే రాష్ట్రంలో ఉన్న పార్టీ వాళ్ళు ఇంకొక రాష్ట్రంలో ఎందుకు పెట్టుకోకూడదు, రాజ్యాంగంలో ఆర్టికల్ 19(1)A ఏం చెప్తుంది, 19(1)B ఏం చెప్తుంది, ఆర్టికల్ 19(1)C ఏం చెప్తుంది. ఎక్కడ రాజకీయ పార్టీ ఉన్నా ఏ రాష్ట్రంలోనైనా సభలు పెట్టుకోకూడదు, రాకూడదు అనేది లేదు. మరి అట్లా అనుకుంటే కాంగ్రెస్ పార్టీ పుట్టింది ఎక్కడ? ఢిల్లీలో. తెలంగాణలో ఏం పని అంటే? బీజేపీ ఎక్కడ పుట్టింది? తెలంగాణలో కాదుగా. తెలంగాణలో ఏం పని అంటే?
బీఆర్ఎస్ ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఇండియా మొత్తం ఆంధ్రప్రదేశ్ గుంటూరులో ఆఫీస్ పెట్టుకుంది, అప్పుడు ఏమైనా అబ్జెక్ట్ చేశారా? మహారాష్ట్ర విన్నారు, పంజాబ్ అన్ని విన్నారు, అంతా చక్కర్లో కొట్టేశారు. Yes, sir. సో కమ్యూనిస్టులు ఎక్కడ పుట్టారు? అసలు ఇండియాలోనే పుట్ల. మరి ఇట్లాంటి రకరకాలుగా ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా ఎవరైనా ఏ రాష్ట్రంలోనైనా ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు, మీటింగులు పెట్టుకోవచ్చు. సో దానికి పవన్ కళ్యాణ్ పెట్టకూడదు అనేది తప్పు కదా? ఎందుకు పెట్టకూడదు? కారణం ఏంటి సార్? ఏమని చెప్పారు గవర్నమెంట్? కారణం వీళ్ళు ఏమంటారంటే, గతంలో పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత 11 రోజులు నేను భోజనం చేయలేదు, ఉపవాసం ఉన్నా అన్నారు ఒకటి. రెండోది, కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయి, తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలింది అన్నాడు. అనేది వీళ్ళు ఇప్పుడు వెలుగులోకి తీసుకొచ్చారు. ఆయన అన్న సందర్భం ఏంటి, కంటెస్ట్ ఏంటి, ఆ వాటల్ని వక్రీకరించి దీనికి ఇప్పుడు కనెక్ట్ చేయడంలో ఏమన్నా మీనింగ్ ఉందా? మూడో పాయింట్, 12 సంవత్సరాలుగా విడిపోయి ప్రశాంతంగా బతుకుతున్న 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం కోసం తెలంగాణ ఆత్మ నినాదాన్ని ఇందులోకి ఎందుకు తీసుకురావాలి? ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కామెంట్ చేశారు. దానికి తెలంగాణ వర్సెస్ ఆంధ్ర ఆత్మగౌరవానికి ఈ 2 రాష్ట్రాల మధ్య ఈ విధమైన క్రియేట్ చేయడానికి సంబంధం ఏంటి? ఇలా సంబంధం లేని అంశాలన్నింటినీ తీసుకొచ్చి ఈయన మాట్లాడిన ప్రతి మాటని వక్రీకరించి పెద్ద ఎత్తున రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేశారు. ఇది మాట్లాడిన మాటల మీద రేగిన దుమారం. అసలు పవన్ కళ్యాణ్ గారు ఆవిర్భావ దినోత్సవం రోజున 2000 మందితో సంధ్యా కన్వెన్షన్ సెంటర్లో క్లోజ్డ్ డోర్ మీటింగ్ కోసం పర్మిషన్ అడిగారు పోలీసుల్ని. అంటే అది ఒక రాజకీయ పార్టీ కాబట్టి పర్మిషన్ అడగాల్సి వచ్చింది. అదే మామూలు ప్రైవేట్ కార్పొరేట్ అయితే అవసరం లే. సో పర్మిషన్ అడిగిన సార్ అది కూడా లాజిక్ ఉంటుంది కదా సార్. అంటే నేను అంటాను ఏంటంటే, ఆ మధ్య ఫామ్ హౌస్లో కొంతమంది పట్టుబడినప్పుడు, మాదక ద్రవ్యాలు ఇదన్నీ పట్టుబడినప్పుడు 50 మందికి పై చిలుకున్నారని చెప్పి పోలీసు వాళ్ళు ఉన్న పలంగా అరెస్ట్ చేస్తారు. లేదా ఇప్పుడు గణేష్ చతుర్థి ఏదైనా ఫంక్షన్స్ ఆ సందర్భంలో కూడా కనీసం ఒక 150 మంది ఉంటే వాళ్ళపైన ఏదో ఒకటి కేసులు అవుతూ ఉంటాయి. సో జనరల్గా అడుగుతున్నాను సార్, అంటే ఇన్ఫర్మేషన్ కోసం. మామూలుగా అక్కడ మోర్ దాన్ ఒక 200 మెంబర్స్ ఉన్నా కూడా ఆ రోజు కూడా పర్మిషన్ తీసుకోవాలి కదా? 2 రకాలు. ఇక్కడ ఒకటి లిక్కర్ కన్జంప్షన్ కోసం పర్మిషన్ తీసుకోవాలి, అది వేరే. ఫామ్ హౌస్లో జరిగేటివి అవే, అది ఉండాలి. కానీ ఒక ప్లేస్లో ఎక్కువ మంది జమ అయ్యేటప్పుడు శాంతి భద్రతల సమస్య వస్తుంది, పోలీసు వాళ్ళకి అదే ప్రొటెక్షన్ కావాలి కాబట్టి పర్మిషన్ తీసుకోవాలి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అంతవరకు ఓకే. సరే, వీళ్ళు పర్మిషన్ అడిగారు. పోలీసు వాళ్ళు రిప్లై లెటర్, లెటర్ నా దగ్గర ఉంది, నేను డీటెయిల్ స్టడీ చేశా. ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే, ఆ లెటర్లో ఎందుకు రిఫ్యూజ్ చేస్తున్నారు పర్మిషన్ అనే కారణం ఏం తెలియజెప్పారు అంటే, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కొన్ని కామెంట్స్ చేశారు ఒక మీడియాలో. ఆ కామెంట్స్ని వ్యతిరేకంగా కొంతమంది జనసేన పార్టీ వాళ్ళు, ఆంధ్రప్రదేశ్కు చెందిన రాజకీయ నాయకులు కొన్ని తెలంగాణ సెంటిమెంట్ని దెబ్బతీసే విధంగా కామెంట్ చేశారు. దానివల్ల తెలంగాణ సెంటిమెంట్ దెబ్బతింది, ఇక్కడ కొద్దిగా ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది, అందువల్ల పర్మిషన్ ఇవ్వట్లేదు అని ఇచ్చారు లెటర్లో ఇన్ రైటింగ్. పోలీసు వాళ్ళు ఈ విధంగా తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ గురించి లెటర్లో ప్రస్తావించవచ్చునా? ఇదేమన్నా రాజకీయ పార్టీయా, పోలీసు వ్యవస్థనా? ఎందుకు ఆ విధంగా ఇచ్చారు? అలా ఇచ్చేది లేకుండే. తర్వాత సబ్సిక్వెంట్గా ఎప్పుడైతే పర్మిషన్ రిజెక్ట్ అయిందో, జనసేన పార్టీ వాళ్ళు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ అప్లై చేశారు పర్మిషన్ కోసం. ఆశ్చర్యకరమైన ఇంకొక అంశం ఏంటంటే, లంచ్ మోషన్ పిటిషన్ అంటే ఎమర్జెన్సీ ఉంది కాబట్టి వెంటనే డెసిషన్ కావాలి కాబట్టి, కానీ ఆ రిజిస్ట్రార్ కూడా అది యాక్సెప్ట్ చేయకుండా రిజెక్ట్ చేశారు. అక్కడే తీసుకోవాలి అసలు పిటిషన్. ఓకే, అంటే వారం తర్వాత అర్జెంట్ కాదా? ఆ రోజు మీటింగ్ జరుగుతుంటే ఆ రోజు డెసిషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వారం తర్వాత 10 రోజుల తర్వాత డెసిషన్ ఇస్తే ఫాయిదా లేదు, పర్పస్ లేదు. మీరు అదే ఫీల్డ్ కదా, మీరు దాన్ని ఎట్లా జడ్జి చేస్తారు? అట్లా చేయకూడదు. మరి ఎందుకు చేశారు అనేది ఇప్పటికీ నాకు కూడా అర్థం కాల. రిజిస్టర్ రిఫ్యూజ్ చేశారు, అసలు స్వీకరించలేదు. అదొక ఇంకొక ఆశ్చర్యకరమైన అంశం. తర్వాత థర్డ్ పాయింట్ మనం ఒకసారి సార్, అంటే జనరల్ గా అంటే ఇన్ డెప్త్ చెప్పండి, అక్కడ పొలిటికల్ సెనారియో పనిచేసిందా? అంటే అట్లాంటి కామెంట్స్ చేయలేము కోర్టు విషయంలో. అంటే రిజిస్టారే స్వీకరించలేదు, అది కొద్దిగా అంటే ఇబ్బందికరమైన అంశం. ఎందుకనేది మనం అటువంటి కామెంట్ చేయలేం. కానీ దానిపైన కేసు ఇచ్చా లేదు, ఎందుకు తీసుకోలేదని చెప్పి సుప్రీం కోర్టుకి వెళ్ళాము. తీసుకోవాలా లేదా అనేది ద డిస్క్రిప్షన్ ఆఫ్ ది కోర్ట్ ఆఫ్ దట్ పర్టికులర్ కోర్ట్. సార్ తీసుకోలేదని చెప్పి మనం సుప్రీం కోర్టు వరకు వెళ్ళొచ్చు అన్నాడు. లేదు. అయితే ఇక్కడ 3 అంశం ఉంది. ఇప్పుడు నాగేశ్వరరావు గారు చేసిన కామెంట్స్ మీద తెలుగుదేశం పార్టీ లేదా కొంతమంది పార్టీకి సంబంధించిన వాళ్ళు కొన్ని ట్రోలింగ్ చేశారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తిలాగా కామెంట్ చేశారు, మాట్లాడారు. ఒక పార్టీని నెత్తినేసుకొని భుజానేసుకొని మోసే విధంగా, రెచ్చగొట్టే విధంగా, ప్రజల్లో విద్వేషాలు కొట్టే విధంగా ఆయన మాట్లాడారు అని ట్రోలింగ్ జరిగినాయి. సో దీనికి నాగేశ్వరరావు గారు హట్ అయ్యారంట. హట్ అయితే ఆయన తెలుగుదేశం పార్టీకి వివరణ ఇవ్వాలా, కౌంటర్ ఇవ్వాలా, ఖండించాలా కదా? కానీ ఆయన ఏంది ఆశ్చర్యంగా, ఇది తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కించపరుస్తున్నారు. ఎక్కడ కించపరిచారు, ఎవరు కించపరిచారు? తెలంగాణ ఆత్మ గౌరవానికి ఈ ట్రోలింగ్కి సంబంధం ఏంటి? ఇప్పుడు చంద్రబాబు తెలంగాణ వ్యక్తి కానప్పుడు తెలంగాణ
తెలంగాణ సెంటిమెంట్ ఎట్లా గెలిచాడు సార్ అంటే చంద్రబాబు గారిని బూచిగా చూపించారు. అసలు ఈయన మీద ట్రోల్ చేసింది ఎవరు? ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు అంటారు. రాజకీయ నాయకులు ట్రోలింగ్ చేయలేదు. ఎవరో సామాన్య ప్రజలు ట్రోలింగ్ చేసి ఉండొచ్చు, ఎవరన్నా చేసి ఉండొచ్చు. అది వాక్ స్వాతంత్రం ఉంది కదా. ట్రోలింగ్ చేసినప్పుడు ఖండించాలా, విభేదించాలా, వివరణ ఇవ్వాలా. కానీ దీన్ని తెలంగాణ సెంటిమెంట్, ఆంధ్ర వర్సెస్ తెలంగాణ, ప్రజల మధ్య విభేదాలు ఎందుకు రెచ్చగొట్టాలా? 12 సంవత్సరాల తర్వాత విడిపోయిన తర్వాత ఇప్పుడు కొత్త రకమైన సెంటిమెంటు రగలెచ్చటంలో, ఆ ఫైర్ని పెద్ద చేయటంలో ఏ రాజకీయ పార్టీకి అనుగుణంగా ఉండే విధంగా వీళ్ళు ఈ విధమైన ఫ్లేరప్ చేశారు. ఈ విషయాన్ని ఎందుకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్యలో చిచ్చు పెట్టే విధంగా తీసుకొచ్చారు అంటే కావాలని కొంతమంది వ్యక్తులు కొన్ని పార్టీల్ని ఇది చేయడం కోసం ఇటువంటి అంశాన్ని తీసుకొని రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టే విధంగా దీన్ని తీసుకెళ్లారు అనేది దీన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఐదర్ కేసీఆర్ గారో, రేవంత్ రెడ్డి గారో, కేటీఆర్ గారో అంతో ఇంతో మేము సీఎం అవ్వాలా, సీఎం అయిన వాళ్ళము, సేమ్ ఆస్పిరెంట్స్ కాబట్టి వీళ్ళు ఎప్పుడు కూడా ఆంధ్రాకి మేము విగ్రహాలు పార్సల్ చేసి పంపించేస్తాం, పగలు కొట్టేస్తాం అని చెప్పి ఒకవేళ ఈ యొక్క బీఆర్ఎస్ నేతల ఫీలింగ్ ఉన్నా కూడా వాళ్ళు బయటపడరు. నేను చెప్తున్నాను. అట్ ద సేమ్ టైం ఇదే కేసీఆర్ గారి బిడ్డ టీఆర్ఎస్ అధినేత ఈవిడ కవిత గారు కావచ్చు, ఆయన ఎవరో క్రాంతిదళ్ళు పృథ్వీ అంట, ఆయన కావచ్చు, పాశమాదిరి కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు ఈ విగ్రహాలు పగలగొట్టి మూసిలో పడేస్తామనేటువంటి మాటలు వింటా ఉంటే ఒక తెలంగాణ వాదిగా మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు విగ్రహాలకి ఈ మా కామెంట్స్కి సంబంధం ఏంటి అసలు? ఈ వాట్ ఈస్ ద కనెక్షన్? రెండోది, మీరు అన్నారు కవిత గారు మాట్లాడితే ఏమన్నారు, రావచ్చు పోవచ్చు రొయ్యలు అమ్ముకోవచ్చు. ఎందుకంటే ఇది ఎవరిని కించపరిచే మాటలు ఇవి? ఆ మాటలు అనవలసిన అవసరం ఏంది? ఈ సబ్జెక్ట్కి దానికి సంబంధం ఏంటి? ఏం సంబంధం లేదు కదా. ఆంధ్ర నుంచి కూడా ఎవరో ఒకరంటే దీన్ని ఇంకా లైట్ అప్ చేసి రాజకీయంగా లబ్ధి ఇంతటితో ఆగల. తెలంగాణ ఆంధ్ర కాంట్రాక్టర్స్ తెలంగాణలో ఉండారు, నేను ఉండనేమను పంపించేస్తానని స్వయాన కోమటిరెడ్డి వెంకటరెడ్డి మినిస్టర్ మాట్లాడారు. అంటే ఏంటి? వాట్ ఇస్ దిస్? ఆంధ్రప్రదేశ్లో మరి ఇప్పుడు భారీగా కాంట్రాక్ట్స్ తెలంగాణ వాళ్ళు లేరా? అంటే అక్కడ కాంట్రాక్ట్స్ ఇక్కడ వాళ్ళు ఉండకూడదు, ఇక్కడ కాంట్రాక్టర్స్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉండకూడదా? అంటే ఇది ప్రాంతీయ విభేదాల మధ్య ఎందుకు రెచ్చగొడుతున్నారు? ఇంత అయిన తర్వాత నిన్న రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అని చెప్పి కొంతమంది విలేకరులు లాంటి వ్యక్తులు కూర్చొని తెలంగాణ రాష్ట్రమా విద్రోహమా అనేదో పెద్ద ఎత్తున ఫోకస్ చేస్తున్నారు. అసలు ఏంది? రాష్ట్రాల మధ్య సమస్య కాదు కదా ఇది. ఎందుకు దీన్ని ఈ విధంగా ఫోకస్ చేస్తున్నారంటే కొన్ని రాజకీయ పార్టీకి లబ్ధి చేసే విధంగా కొంతమంది ముసుగేసుకొని ఈ విధంగా ప్రయత్నం చేస్తున్నారు. అనవసరంగా సంబంధం లేని అంశాలను వెలుగులోకి తీసుకొస్తున్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర మీద కేసులు పెడితే స్వయంగా పవన్ కళ్యాణ్ వదిలేయండి అని చెప్పారు. సో ఎక్కడ వాట్ వెంట్ రాంగ్, వేర్ వెంట్ రాంగ్ అంటే ఇటువంటి కొంతమంది వ్యక్తులు దురుద్దేశంతో దీన్ని రెచ్చగొట్టి మళ్ళీ రేపుతున్నారు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎస్ సార్, మొత్తం మీద ప్రొఫెసర్ నాగేశ్వర్ అనేటువంటి విషయమే కనుమరుగైపోయింది. సెంటిమెంట్ అనేది స్పష్టంగా క్లారిటీగా పైకి తీసుకొచ్చాడు. అంటే సెంటిమెంట్ పైకి తీసుకొచ్చాడు. తాంబూలాలు ఇచ్చేశాను తన్నుకు సావండి అన్నట్టుంటే కుదరదు కదా. అది విఘ్నులు, విశ్లేషకులు లేదా మేధావులుగా చెప్పబడుతున్న వాళ్ళు ఈ విధమైన రెచ్చగొట్టే కామెంట్స్ చెయ్యకూడదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.